ఆంధ్రప్రదేశ్లో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తరహా సిస్టమ్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వ్యూహరచన సిద్ధం చేశారని, అందులో భాగంగా కొంతమంది ఉపాధ్యాయులను ఆయన సెలెక్ట్ చేసి ఫిన్లాండ్కి పంపించి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన పొంది రమ్మని అక్కడికి పంపించేందుకు సిద్ధం చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తరహా సిస్టమ్ని అమలు చేసేందుకు ఇప్పుడు నారా లోకేష్ గారు సిద్ధమయ్యారని, అందులో భాగంగా కొంతమంది ఉపాధ్యాయులను ఫిన్లాండ్ పంపించి అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అవగాహన పొందిరండి అన్నట్లుగా వారికి సూచనలు చేసినట్లుగా కొంత ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే ఏఐ యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం, ఏఐ యుగం. దీంట్లో హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఉండాలి, అవును, ప్లస్ ఇన్నోవేషన్ ఉండాలి, దానికి తగిన విధంగా ఎడ్యుకేషన్ ఉండాలి. అందుకే లోకేష్ గారు ఫిన్లాండ్ తరహా ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఒక 29 మంది 30 మంది టీచర్స్ని ఎంపిక చేసి వాళ్ళని ఫిన్లాండ్కి పంపిస్తున్నారు. అక్కడ స్టడీ చేయడానికి, ఫిన్లాండ్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకొని రావడానికి పంపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జపాన్ ఎడ్యుకేషన్ని ఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పి జపాన్ పంపిస్తున్నారు 30 మంది టీచర్స్ని. తెలంగాణలోనూ జపాన్ తరహా ఎడ్యుకేషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటుంటే, ఆంధ్రప్రదేశ్లో ఫిన్లాండ్ తరహా ఎడ్యుకేషన్ అని చెప్పేసి లోకేష్ గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి అసలు ఫిన్లాండ్ తరహా ఎడ్యుకేషన్, ఎందుకు లోకేష్ గారు దాని మీద కాన్సన్ట్రేషన్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు. ప్రపంచం మొత్తం మీద అత్యుత్తమ ఎడ్యుకేషన్ ఎక్కడైనా ఉందంటే ఫిన్లాండ్. ఓకే, అత్యుత్తమైన ఎడ్యుకేషన్. కాకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లో అంత ఈజీయా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకుంటే లోకేష్ గారు అది పూర్తిగా చేయలేకపోవచ్చు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే తల్లిదండ్రుల మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది, సమాజం యొక్క మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంది. ఆ రెండు మైండ్ సెట్లు మారిస్తే తప్ప లోకేష్ గారు తాను అనుకున్నటువంటి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ని పరిచయం చేయలేరు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకనంటే ఫిన్లాండ్లో ఏం చేస్తారు ప్రాథమికంగా అంటే 7 years వరకు, 7 సంవత్సరాల వరకు అసలు స్కూల్లోనే తీసుకోరు, చేర్చుకోరు. 7 సంవత్సరాల వరకు ఫ్యామిలీతో ఉండాలి, ఆడాలి, పాడాలి, తిరగాలి, స్వేచ్ఛ, పూర్తి స్వేచ్ఛ. 7 years వరకు పూర్తి స్వేచ్ఛగా ఎలా అయినా ఉండొచ్చు ఫిన్లాండ్లో. 7 సంవత్సరాల తర్వాత స్కూల్లో చేస్తే, 7 సంవత్సరాల తర్వాత ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తే 12 సంవత్సరాల వరకు మీకు ఎలాంటి ఉత్తీర్ణతకి సంబంధించిన పరీక్షలు ఉండవు, ఎలాంటి పరీక్షలు ఉండవు. 12వ సంవత్సరం వరకు, అప్పటి వరకు ఏమి ఉండవు. తర్వాత వాళ్ళు ఫిన్లాండ్లో ఓన్లీ ప్రభుత్వ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉండవు. నో ప్రైవేట్ స్కూల్స్. విద్య మొత్తం పూర్తి, పుస్తకాల దగ్గర నుంచి, డ్రెస్సుల దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి కంప్లీట్ ఫ్రీ. 12వ క్లాస్ వరకు మొత్తం ఫ్రీ. ఇంటర్మీడియట్ కూడా కాదు, పీజీ వరకు. ఓకే, కేజీ టు పీజీ మొత్తం ఫ్రీ. కేజీ టు పీజీ అదే 12 సంవత్సరాల దాకేమో నో ఎగ్జామ్స్. కేజీ టు పీజీ మొత్తం ఫ్రీ, మొత్తం ఫుడ్, డ్రెస్, బుక్స్ ఫ్రీ, ఎవ్రీథింగ్ ఫ్రీ. మరి ఇవన్నీ అందులో నో ప్రైవేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్స్. తర్వాత టీచర్స్కి వచ్చేటప్పటికి కేవలం మాస్టర్స్ చేసిన వాళ్ళని టీచర్స్కి పెడతారు. మాస్టర్ లేకుండా టీచర్స్ని పెట్టరు ప్రభుత్వ తరఫున. టీచర్స్ అంతే కదా, ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ టీచర్స్ చేయాలి. సో కాబట్టి ఇన్ని రకాల అక్కడ ప్రత్యేకతలు ఉన్నాయి. రిజర్వేషన్ సిస్టమ్ ఉండదు, నో రిజర్వేషన్, ప్రతిభ కలిగిన వారికే ఉద్యోగ అవకాశాలు. అంతే. మరి అది సాధ్యమా? ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ స్టడీ చేయమని చెప్పి లోకేష్ గారు పంపిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. ఫిన్లాండ్ తరహా ఎడ్యుకేషన్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ 7 సంవత్సరాల వరకు పిల్లల్ని స్కూల్లో చేర్చకుండా పేరెంట్స్ ఒప్పుకుంటారు అసలు? ఫస్ట్ మన పేరెంట్స్ ఒప్పుకోరు కదా. 2 సంవత్సరాలు పూర్తి కాగానే ప్లే స్కూల్ అంటున్నారు, 3 సంవత్సరాలు కాగానే ఎల్కేజీ అంటున్నారు. అక్కడి నుంచి ఎడ్యుకేషనే కదా కంప్లీట్గా. సో కాబట్టి మన వాళ్ళు ఫస్ట్, అందుకే నేను పేరెంట్స్ మైండ్ సెట్ చేంజ్ చేయాలి. తర్వాత సమాజం యొక్క ఆలోచన తీరు చేంజ్ చేయాలి. ఎందుకు ఆ మాట అన్నానంటే, సమాజం యొక్క ఆలోచన తీరు, మన పిల్లలకి ఏం చెబుతాం, బాగా చదువు అమ్మా, బాగా చదివితే మంచి ఉద్యోగం సంపాదించు అని అంటారు. కానీ ఫిన్లాండ్ అట్ట కాదు. చదువుకో, నువ్వు ఇన్నోవేటివ్గా ఆలోచించు,
ఇన్నోవేటివ్గా ఆలోచించి నువ్వే 10 మందికి ఉపాధి కలిగించేలాగా నువ్వు ఒక ఇన్నోవేషన్ క్రియేట్ చేయని చెప్పి వాళ్ళ ఎడ్యుకేషన్ చెప్తుంది. పూర్తి ఇన్నోవేషన్ మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్. మరి ఆ ఎడ్యుకేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా సొసైటీలో మార్పు రావాలి కదా. ఫస్ట్ సొసైటీ ఎలా ఉంటుంది, మంచి ఉద్యోగం కావాలంటది, కానీ నువ్వు మంచి ఇన్నోవేషన్ కోసం ప్రయత్నం చేయి, మంచి ఇన్నోవేషన్ చెయ్యి, ఏదన్నా మంచి కనిపెట్టు. ఇట్లా మన సొసైటీ చెప్పదు కదా. 99% మన సొసైటీ ఏం చెప్పేది, నువ్వు ఐఐటీ సీట్ కొట్టు, ఇమీడియట్గా 2 కోట్ల రూపాయలు ప్యాకేజీ కొట్టు, ఇదే కదా చెప్పేది. సో కాబట్టి మన ముందు లోకేష్ గారు టీచర్స్ని పంపిస్తున్నారు. ఓకే, టీచర్స్ని పంపిస్తున్నారు, ఎడ్యుకేషన్ అక్కడ ఎలా ఉంది ఏందని స్టడీ చేసి వస్తారు. స్టడీ చేసి వచ్చిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు, మాస్టర్ చేసిన వాళ్ళే టీచర్ అంటున్నారు. మరి ఈ లెక్కన ఈ టీచర్స్ మన వాళ్ళు గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ కాదు కదా, అవును గ్రాడ్యుయేషన్. మరి ఈ గ్రాడ్యుయేషన్లో కూడా మళ్ళీ టెట్ రాయమంటే ఇప్పుడు మాకు టెట్ వద్దని చెప్పి సుప్రీంకోర్టుకి ఏదో వెళ్ళినట్టున్నారు. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం టెట్ పెడుతున్నారు. ఎవరు సర్వీస్లో ఉన్న సీనియర్ టీచర్స్కి కూడా టెట్ పాస్ కావాల్సిందేనని. ఆ టెట్ మేము రాయము అంటే ఎందుకు, టెట్ పర్సంటేజ్ వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి కంప్లీట్ కావట్లేదు, టెట్ అర్హత సాధించలేకపోతున్నారు. అంటే అసలు అర్హత సాధించాల్సినటువంటి ఈ టెట్లోనే వాళ్ళు అర్హత సాధించకపోతే మరి తర్వాత డిఎస్సిలో ఎలా? ఆ డిఎస్సి బేస్డ్గా ఇప్పుడు ఆల్రెడీ టీచర్స్గా పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు. ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది కదా టెట్ అనేది. టెట్ ఎంట్రన్స్ ఎందుకు, టీచర్ ట్రైనింగ్ టెస్ట్ అదే పాస్గా అయితే అది మస్ట్ అని సుప్రీంకోర్టు చెప్పింది. అదేమి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎంట్రన్స్ టెస్ట్ లోనే మీరు పాస్ కాకపోతే ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నవాళ్ళు మళ్ళీ టీచర్స్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు టెట్ రాస్తే పర్సంటేజ్ దారుణంగా వచ్చింది, పాస్ పర్సంటేజ్. ఇప్పుడు దాని మీద మాకు అసలు టెట్ వద్దు మీరు రాయమంటే అడుగుతున్నారు, పోయి ఢిల్లీకి కూడా పోయారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నారు మనకి. ఇప్పుడు అక్కడ మాస్టర్స్ మరి ఇక్కడ నుంచి పంపిస్తున్నారు స్టడీ చేసి రమ్మని, అక్కడ ఎన్ని చూసేసిన తర్వాత టీచర్స్ వాళ్ళకై వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకుంటారు, అసలు మనం పనికొస్తాం ఫస్ట్ అని. అంతే కదా ఫస్ట్. సో కాబట్టి సరే లోకేష్ గారు ఏదో ఓ ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ అంత ఈజీ కాదు మన దగ్గర ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఏదో ఆయన చేయాల్సినవి ఏదో చేశారు. ఇది ఒక 26 సబ్జెక్టులు తీసుకొచ్చి ఆ 26లో మీకు కావాల్సినవి తీసుకోండి, మీరు కావాల్సినవి చదువుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు, ఏదో ఆయన చేస్తున్నారు. కానీ ఒకేసారి మనం ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ ఇక్కడ కనుక ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే అటు సొసైటీ కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండదు, పేరెంట్స్ కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండదు, టీచర్స్ అసలు కోఆపరేట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. సో కాబట్టి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ ప్రయత్నం కనీసం రాబోయే కొంచెం ఫ్యూచర్లో అయినా సక్సెస్ అవుద్దామని చూద్దాం. ఎందుకంటే ఏఐ మొత్తం వచ్చిన తర్వాత ఓన్లీ ఇన్నోవేషన్, నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వు గోల్డ్ మెడలిస్ట్ ఇవి కాదు, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తున్నావా లేదా, ఇన్నోవేటివ్గా వర్క్ చేస్తున్నావా లేదా, ఎంత స్మార్ట్గా వర్క్ చేస్తున్నావు, హార్డ్ వర్క్ అవసరం. ఇంతకుముందు ఎలా ఉండేదంటే నాకు ఇదిగో 8 గంటలు 10 గంటలు పని చేసినాడు మంచి హార్డ్ వర్కర్ అనేవాళ్ళు. హార్డ్ వర్కర్ ఎందుకు, మాకు స్మార్ట్ వర్కర్ కావాలి, ఆ యాటిట్యూడ్ వచ్చేసింది. సో కాబట్టి ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ దానికి నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఎంటైర్ ద వరల్డ్, అందుకని ఫిన్లాండ్ పంపిస్తున్నారు. సో ఫిన్లాండ్ నుంచి సరే అనేక అంశాలు, ఒక 100 అంశాలు వీళ్ళు తెలుసుకొని వచ్చారనుకోండి, దాంట్లో 2-3 ఇంప్లిమెంట్ చేసినా మంచిదేగా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.